The waves of the ocean, సముద్ర తరంగాలు లైట్ హౌస్గా are like situations, circumstances, పరిస్థితులు, different scenes of drama. పరిసరాలు, డ్రామాలో రకరకాల దృశ్యాలను తీసుకొస్తూ ఉంటాయి. They come and they pass. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. But I should not be affected, నేను మాత్రం ఎలా should not be scared. దానివల్ల ప్రభావితం అవ్వకూడదు, దానికి భయపడకూడదు. Different kinds of feelings from those situations. ఆ పరిస్థితుల వల్ల ఎప్పుడు రకరకాల భావాల్లో కూడా రాకూడదు. Remain detached, observer. అతీతంగా ఉంటూ సాక్షిగా ఉండాలి. And look at the scenes of drama. డ్రామా వంక చూస్తూ Different actors playing their part. రకరకాల పాత్రధారులు వాళ్ళ పాత్రను పోషిస్తూ ఉన్నారు. And they all are temporary. అవన్నీ టెంపరీ పాత్రలే. I don't need to use my intellect నా బుద్ధిని నేను ఉపయోగించాల్సిన అవసరం లేదు. by saying why, what happened. ఏం జరిగింది, ఏంటి, ఎవరు చేశారు, Use intellect as much necessary. అని విస్తారంలోకి వెళ్లకుండా అవసరమైనంత వరకే బుద్ధిని ఉపయోగించాలి. And thoughts always ఆలోచనలు ఎప్పుడు churning, reflecting, మననము ప్రతిబింబిస్తూ మనం చింతన చేస్తూ maintaining good feelings and good wishes for everyone. మంచి ఫీలింగ్స్, మంచి విషెస్, మంచి భావాలు, మంచి ఆశీస్సులతో ఉండాలి అందరి పట్ల. Our vibrations మన వైబ్రేషన్స్ను of love, of peace, belonging ప్రేమపూర్వకమైన, శాంతియుతమైన can help the souls మన అనే రీతిలో transformation. ఆత్మలకు సహాయపడుతూ వాళ్ళలో మార్పును తీసుకురావాలి. So if I remain engaged in my task, మరి నేను అలా might house, లైట్ హౌస్, మైట్ హౌస్గా నా కర్తవ్యంలో నేను ఉంటే this will help me to remain అది unshakable and stable. నన్ను స్థిరంగా అలసట లేకుండా ఉండేట్టుగా చేస్తుంది. Now ఇప్పుడు I make my own stage నేను నా very stable, స్థితిలో చాలా స్థిరంగా peaceful, అవుతున్నాను. loveful. శాంతియుతంగా, ప్రేమపూర్వకంగా ఉన్నాను. And create vibrations ఆ విధంగా వైబ్రేషన్స్ను, to uplift the atmosphere వాతావరణాన్ని ఉన్నతంగా చేయటానికి, and make the yajna, the task, యజ్ఞంలో easy and successful. ప్రతి Now we all take this కార్యాన్ని తేలిగ్గా విజయవంతంగా చేయటానికి determination ఉపయోగపడుతుంది. ఇప్పుడు బాబా నుండి దృష్టిని తీసుకుంటూ that I will be consistent server. దృఢమైన సంకల్పం చేద్దాం. నేను నిరంతర సేవాదారిని. నేను యజ్ఞాన్ని సదా నా ఆలోచనలు, మాటలు, కర్మల ద్వారా యజ్ఞానికి సేవ చేస్తున్నాను.
अंदर भावना थी, हो सकता है లోపల मैं बाबा ఉన్న के पास एक रात భావన गुजारूं। तभी कोई नहीं बाबा के पास रहता था। ఇప్పుడు तो बाबा हमारे బాబా पास క్లిప్టన్ లో आया था ఉన్నప్పుడు देवी भवन में। బాబా संकल्प మా से దగ్గరికి था వచ్చారు मुझसे। దేవి భవన్ కి. तो बाबा हाथ से पकड़ के कहता है, बच्ची कार में బాబా बैठ जाना। చేయి పట్టుకొని చెప్పారు, అమ్మాయి కార్లో కూర్చో అని. कार में बैठ गई। కార్ మీద కూర్చున్నాను. కార్లో इतना समझो मुझे कितनी खुशी हुई होगी। ఎంతో సంతోషం వేసింది. ये वो भी हमारे पास एक ये हमारे पुराने चंद्रदास भाई है, और रतन दादी जानती किक्कनी बहन थी। కొంతమంది సిస్టర్స్ చంద్రహాస్ బాయ్ ఉన్నారు మాతో పాటు. వాళ్ళందరూ చాలా బాగున్నారు. బాగుంది అత్త. మా అందరిలో నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను ఇలా తోటలో కూర్చొని లోపల లోపల మనన చింతన చేయటం మొదలు పెట్టాం. बाबा जिस करी आया देखा, బాబా వచ్చారు, చూశారు, సంతోషపడ్డారు. तो खुशी हुई, మాకు కూడా तो సంతోషం बाबा के पास వేసింది. रात को रही। బాబాతో పాటు రాత్రి ఉన్నాము. बाबा की रूम ये पैर में बाबा की दूसरी रूम में थी वहाँ, इसलिए లోపల मैंने బాబా రూము, बाबा नाम रखा है। బయట మేము ఉన్నాము. సో बगीचा అందుకే वो सागर नहीं है पर బాబా उस రూమ్ टाइम అని वो है। పేరు పెట్టాం లండన్ లో. सारा टाइम ये चलता था, खुशी बहुत। मैं बाबा भवन में हूँ बाबा के साथ। నేను బాబా భవన్ లో ఉన్నాను, బాబాతో ఉన్నాను అని ఖుషిగా ఉండేది. पर थोड़ा 2-3 ख्याल आया सुबह को 5 बजे बाबा పొద్దున్నే 2-3 విషయాలు గుర్తొచ్చాయి. तो वहाँ 8-10 लोग होते 5 थे, बैठते थे, ఇంటికి బాబా కూర్చునే వాళ్ళు. 8-10 మంది అక్కడ కూర్చుని ఉంటే బాబా మురళి చెప్తూ ఉండేవాళ్ళు. బాబా నేను అడిగాను, ఈ మంచి మంచి విషయాలన్నీ అడుగుతూ ఉండేదాన్ని. నేను బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు కూర్చున్నాను. బాబా నాకు దృష్టిస్తూ ఉన్నారు. మరి ఎలాంటి మురళి చెప్తూ ఉన్నారంటే చాలా ప్రేమగా మురళి చెప్తూ ఉన్నారు. क्या बताऊं उसका जी, నా ఖుషి గురించి ఏం చెప్పాలి. गदगद होती जाऊं। एक तो बाबा के पास सामने बैठी हूँ, వింటూ వింటూ ఒక్కొక్కటి లోపలికి వెళ్తుంది. బాబా ఎదురుగా కూర్చొని ఉన్నాను. पूरी की మురళి పూర్తయిన తర్వాత బాబా అడిగారు, అమ్మాయి ఏమన్నా అడగాలా అని. पहले मेरा घट बंद कर दिया, గొంతు ఊడిపోయింది, ఏం లేదు అన్నా. पहले तो मेरा बंद कर दिया, ముందు నా గొంతు ఊడిపోయింది ఎందుకంటే బాబా అన్ని చెప్పేశారు. अभी कहते हो बच्चे पूछना है कुछ, మరి ఇప్పుడు అడుగుతున్నారు ఏమన్నా అడగాలా అని. तो कहा बच्ची तुम्हारे सामने भी जो आएंगे ना उसका भी ये हाल होगा। బాబా చెప్పారు, మీ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకు కూడా ఇలానే అవుతుంది, వాళ్ళ పని కూడా ఇలానే అవుతుంది. ముందుకు వచ్చిన వాళ్ళు, అది భగవంతుడు చెప్పింది నాకు, ఎవరు ఎదుర్కోలేరు. కావాల్సిందంతా భగవంతుల్లోనే ఉంది. Om Shanti Remembrance. Now we'll be listening to Moini Didi. ఓం శాంతి. ఈరోజు 8వ రోజు స్మృతి గురించి ఇప్పుడు మనం ఓం శాంతి. ఓం శాంతి. I say Om Shanti. Actually, I gave my introduction. నేను ఓం శాంతి అని చెప్పినప్పుడు నా పరిచయాన్ని ఇచ్చినట్టు. నేను ఓం
శాంతిని. I am peaceful. ఐ ఆమ్ పీస్ఫుల్. నేను శాంతియుతమైన Or I can, ఆత్మను. in my mind, I am soul, a నా peaceful మనస్సులో soul. నేను ఆత్మను, But when I am శాంతియుతమైన saying Om ఆత్మను. Shanti, మరి నేను ఓం శాంతి అని in చెప్పినప్పుడు words, మాటల్లో I'm looking at other soul also. నేను మిగతా ఆత్మల వంక కూడా A soul చూస్తూ ఉన్నాను. peaceful. శాంతియుతమైన So we call ఆత్మను. this as greetings of peace. మనం అంటాం I am దీన్ని peaceful, and I greet you with peace. పీస్ గ్రీటింగ్స్ ఆఫ్ పీస్. నేను శాంతియుతమైన ఆత్మని, But it మీరు has to be శాంతియుతమైన said in a ఆత్మలే. proper way, కానీ ఇది that means సరైన first రీతిలో I చెప్పాలి. take అంటే time, take few moments కొన్ని క్షణాలు తీసుకొని to చెప్పాలి. create this awareness properly, ఈ స్మృతిని that I am సరిగ్గా I am peaceful. ఉంచుకోవటం ద్వారా నేను ఆత్మను, Then we look నేను others, శాంతియుతమైన ఆత్మను either one soul or అనుకున్నప్పుడు, నేను మిగతా వాళ్ళ వంక and చూసినప్పుడు, then say ఒకరి Om వంక అయినా Shanti. చాలా మందితో అయినా చూసినప్పుడు వాళ్ళని So ఓం create శాంతి awareness అని and then saying Om Shanti. We అనే create very beautiful ధ్యాసను atmosphere, తీసుకొచ్చి చెప్పాలి. and the people will also respond very మరి sweetly వాళ్ళు కూడా అలానే by saying ప్రతిస్పందిస్తారు. Om Shanti. ఓం శాంతి అంటారు. People of all religions, అన్ని ధర్మాల the వాళ్ళు, audience will also say. ప్రేక్షకుల్లో ఉన్న వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు ఓం But if శాంతి I అంటారు. just use the words Om Shanti, నేను ఓం some శాంతి people అని just say Om పదం Shanti. అంటే There are not enough vibrations. అందులో వైబ్రేషన్స్ లేవు. of మాటలతో peace. అంటే శాంతి వైబ్రేషన్స్ So లేవు create అనమాట. awareness, take మరి few moments, ఆ ధ్యానంలో, ఆ ధ్యాసలో కొన్ని prepare క్షణాలు yourself తీసుకొని internally. మనం అంతర్ముఖంగా తయారు చేసుకోవాలి. Very peacefully you introduce శాంతియుతంగా yourself and you say, పరిచయం I am చేసుకోవాలి. పరిచయం చేసుకొని నేను peaceful. So I'm saying శాంతియుతమైన prepare between ఆత్మను అని yourself చెప్పాలి. internally. Very ఎందుకంటే peaceful. తయారు అవ్వటము అంటే మనం లోపల And then చాలా శాంతంగా ఉండటం, see through your face మళ్ళీ దృష్టి ద్వారా, with expression ముఖం of ద్వారా, peace. మరి ఆ శాంతియుతమైన And కవలికలో then when you say Om Shanti, it's very శాంతి powerful. కనపడుతూ ఉండాలి. అప్పుడు ఓం శాంతి And అని I చాలా think we all should practice it. గట్టిగా శక్తియుతంగా చెప్పొచ్చు. ఇదే మనం ప్రాక్టీస్ When చేసేది. I practice, మరి as much as we practice, నేను ప్రాక్టీస్ చేస్తూ that ఎంత much కుదిరితే ఎంత our ప్రాక్టీస్ nature of చేసినప్పుడు Manan Chintan increases. అంతగా నా స్వభావంలో మనన చింతన And పెరుగుతుంది. I will have to think that to make these words powerful, what I have to do. మరి నా మాటలు శక్తివంతంగా ఉండాలి అంటే నేను ఏం చేయాలి? Manan Chintan first, then practice, or is Manan- it practice then Manan Chintan? మనం చింతన ముందు తర్వాత And ప్రాక్టీస్, they both have లేకపోతే their connection. ప్రాక్టీస్ ముందు తర్వాత మనం చింతన, లేకపోతే రెండు ఒకేసారి. Those who have this రెండిటికి nature మధ్యలో కనెక్షన్ of మంచిగా ఉంది. Manan Chintan, that means they ఎవరికైతే every point they మనన reflect చింతన and they అలవాటు ఉందో turn ప్రతి and then పాయింట్ ను share with others. ప్రతిబింబిస్తూ వాళ్ళు మననం చేస్తూ మిగతా వాళ్ళతో పంచుకుంటూ Knowledge ఉంటారు. also when we అది give, జ్ఞానం మనం as ఇచ్చినప్పుడు much we కూడా practice, ఎంతైతే there మనం will be సాధన impact when we చేస్తామో give knowledge to others. ఆ జ్ఞానాన్ని మిగతా వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా అంతే ప్రభావం ఉంటుంది. But if I haven't కానీ churned on it, ఆ జ్ఞానాన్ని మననం చేయకుండా hadn't been ఉంటే, practicing, సాధన so many people చేయకుండా say, ఉంటే, oh, she was speaking like a parrot. చాలా మంది అంటారు, Something ఓ that చిలకలాగా మాట్లాడుతున్నారు అంటారు. మరి అంటే మళ్ళీ and it is తిరిగి very, చెప్తూ very ఉన్నట్టే కదా. obvious from our face. మరి మన ముఖం ద్వారానే తెలిసిపోతుంది. Daddy Janki used to tell us, జానకి దాది కూడా చెప్తూ before ఉండేవాళ్ళు, silence, మాట్లాడే ముందు నిశ్శబ్దంలోకి create వెళ్ళాలి. that awareness, ఆ create that stage, and then speak. ఆ ధ్యాసను, ఆ స్మృతిని And that not only తెచ్చుకొని will help అప్పుడు us, మాట్లాడాలి. అది
వేరే వాళ్ళకు ఉపయోగపడటమే కాకుండా, సహాయపడటమే కాకుండా peace also చాలా means లోతుగా silence. శాంతి అంటే కూడా నిశ్శబ్దం. Shanti means peace, but శాంతి Shanti అంటే also is peace. silence. శాంతి అంటే సైలెన్స్ కూడా. When we say for home, land of silence, మనం మన ఇంటిని ఏమంటాం? Hindi we say నిశ్శబ్ద Shanti ధామము, Dham. శాంతి ధామము, నిర్వాణ ధామము అంటాం So it's మన ఇంటిని, silence and also peace. పరంధామాన్ని. ఎందుకంటే So this అది churning, శాంతి, Manan Chintan, సైలెన్స్ కూడా. ఈ creating మరణ awareness చింతనం ద్వారా creates a very, very beautiful inner మనం sweet silence. తయారు చేసుకునే ధ్యాసం, So when I speak, that others స్మృతి, will have experience. అవేర్నెస్, They will మేము feel it. మాట్లాడిన దాన్ని మిగతా వాళ్ళు కూడా అనుభవం చేస్తారు. Otherwise it will be వాళ్ళు words. But Baba వాళ్ళ always భావనలోకి said that వెళ్తుంది. దే authority of ఫీల్ ఇట్. experience. అంటే వాళ్ళ అనుభవం While యొక్క, we are speaking, others should be experiencing. వాళ్ళ అనుభవం ఎలా ఉంటుందో మనం మాట్లాడుతుంటేనే వాళ్ళకి అనుభవం అవుతుంది. అది If ఎప్పుడు I కుదురుతుందంటే create awareness, that is నేను practice, అలాంటి ప్రాక్టీస్ సాధన చేస్తూ have ఆ ability అవేర్నెస్ ను తయారు deeply, చేసుకున్నప్పుడు deeply reflected on what I am saying, నేను చెప్పే then దాంట్లో when I speak, ప్రతిబింబిస్తూ ఉంటూ has a great మాట్లాడితే effect. It దానివల్ల definitely creates experience. ఎంతో ప్రభావం So ఉంటుంది, when I say మంచి అనుభవం కూడా అవుతుంది. Om Shanti, you will find that దాది these చెప్పేవాళ్ళు two words ఓం are శాంతి, considered to be very sacred. ఈ రెండు మాటలు In చాలా path of bhakti, they chant Om Shanti శుభప్రదమైనవి. భక్తిలో ఓం శాంతి because they feel that it's అంటూ ఉంటారు, ఎందుకంటే అది మంత్రం లాగా sacred అంటారు. words. మరి ఆ స్పృహలో ఉండి, ఆ అవేర్నెస్ లో ఉండి చేయాలి. I am is the first sound ఓం అంటే నేను, మొట్టమొదటి is శబ్దం. always spoken. ఓ మొట్టమొదట ఓం అని మాట్లాడతాం. path of bhakti, భక్తిలో కూడా they కొంతమంది consider Om as name of God also. ఓం అంటే భగవంతుడి పేరు అని కూడా And అనుకుంటారు. it's right, because even if God has to రైటే కదా. introduce himself, మరి భగవంతుడు తనను తాను పరిచయాన్ని ఇవ్వాలి అంటే he will have to say I am Om, తను చెప్పాలి కదా నేను and then he అని. gives his అంటే నేను అంటే ఓం, ఓం Many అని తర్వాతే Prabhupadas తన suggest పరిచయాన్ని ఇస్తారు. అందుకే చాలా మంది in the ఓం beginning, Baba ఓం అని used to జపిస్తూ do the ఉంటారు. chanting of Om. మరి మొదట్లో బాబా Many కూడా of them will ఈ just ఓం go in trance with that యొక్క chant. చాంటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, భజన So చేస్తూ ఉండేవాళ్ళు. sometimes we take words Om Shanti in a very ordinary way. ఒక్కోసారి ఓం శాంతి అనే మాటలు and చాలా what we మామూలుగా say also తీసుకుంటాం, doesn't have కానీ మనం necessarily చెప్పే విధానంలో కూడా that శక్తి ఉండాల్సిన అవసరము, ఆ యొక్క అవగాహన remember when ఉండాల్సిన I came అవసరం in లేదు. knowledge and I learned this word కానీ Om నేను Shanti, జ్ఞానంలోకి వచ్చినప్పుడు నేను ఈ మాటను తెలుసుకున్నాను, ఓం శాంతి అని. and then writing letter, తర్వాత ఉత్తరాలు రాయటం, ఏ చేసినా whether కానీ we meet each other, whether we కలిసిన say goodbye ఒకళ్ళతో to each ఒకళ్ళు other, బై బై whether చెప్పాలనుకున్నా, things to get settled, ఏదైనా విషయాలు సరి we say చేసుకోవాలన్నా Om Shanti. ఓం శాంతి అనేవాళ్ళం. Not Om Shanti like Om Shanti, right? ఓం శాంతి, ఓం శాంతి అన్నట్టు మాటలతో కాదు, అది కూడా ఓం శాంతి. కానీ అనుభవపూర్వకంగా, అవగాహన పూర్వకంగా ఓం శాంతి. ఇది చాలా సింపుల్ ప్రాక్టీస్, కానీ చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్. That means we have to practice, right? మరి అంటే మనం Awareness. ప్రాక్టీస్ చేయాలి కదా, ఆ అవగాహన తయారు చేసుకోవాలి. సైలెన్స్ లో ఉండి ఓం శాంతి. So, second Om Shanti that is said, మరి రెండో ఓం శాంతి దాది చెప్పింది Baba, బాబాకు, remembrance of Baba. బాబా స్మృతి కోసం. So I am soul, I am peaceful. నేను ఆత్మను, నేను శాంతియుతమైన ఆత్మను, నేను భగవంతుని, Peace. భగవంతుడి సంతానమైన శాంతి So సాగరుడి Baba's సంతానాన్ని. Om Shanti is మరి బాబా unlimited ఓం ocean శాంతి of అంటే peace. అనంతమైన శాంతి. And our home, మరి మూడవది మన ఇల్లు, home of sweet silence and మధురమైన
complete సైలెన్స్, peace there. శాంతి. అదే మన So I ఇల్లు. am soul, I am నేను child of ఆత్మను, ocean of peace. I am నేను peaceful, child నేను of ocean of peace. శాంత సాగరంలో ఉన్నాను. And eternally శాంతి సాగరుడి I am సంతానాన్ని. the నేను land of peace. నేను ఈ నిర్వాణ ధామంలో So ఉన్నాను. word peace. మరి Why శాంతి not అనే use పదం Om love, right? మరి అదే ఎందుకు? It's ప్రేమ Om ఎందుకు కాదు? peace. నేను ప్రేమ అనేది కాదు, నేను శాంతి అని అంటాం. The ఎందుకంటే soul's pure ఆత్మ యొక్క energy స్వచ్ఛమైన is peaceful. శక్తి శాంతి, పీస్. Baba had been talking a lot about connection of purity. బాబా ఎంతో మాట్లాడుతూ ఉన్నారు ఈ పవిత్రతకు That శాంతికి if you get సంబంధం గురించి. upset, if you are angry, మనం ఎప్పుడైనా feel hurt or కలత pain, చెందిన, అప్సెట్ అయినా, మరి ఎప్పుడైనా భారంగా అనిపించిన, that is because of body consciousness. అదంతా శరీరాభిమానం వల్ల. So this practice for my own self, మరి ఈ not సాధన only to say Om Shanti, నా కోసం ఊరిక ఓం శాంతి చెప్పటమే కాదు, but for my own self also. నా కోసం Through my thoughts, నా ఆలోచనల ద్వారా say Om Shanti, ఓం శాంతి అని స్మృతిలో ఉండి చెప్తే creating that peace within. ఆ శాంతిని మనలో సృష్టించుకుంటున్నట్టు. Purity is the mother of peace and ఎందుకంటే happiness. పవిత్రత Peace, శాంతికి, సంతోషానికి తల్లి. and శాంతి that's what whole మొదటిది. world is saying. We want peace in the world. అందుకే We want మొత్తం peace in the ప్రపంచం world. అంతా మాకు శాంతి కావాలి, ప్రపంచ శాంతి కావాలి అని అడుగుతున్నారు. Because when there is peace, there is no conflict, there is ఎందుకంటే శాంతి ఉన్నప్పుడు no dispute. ఎలాంటి పోట్లాటలు, గొడవలు Even if there are ఉండవు. differences, ఏదైనా it still be peaceful, right? తేడా ఉన్నా కానీ, తేడాలు ఉన్నా కానీ శాంతంగానే Nothing ఉండొచ్చు wrong కదా. for each one of us to తప్పేం think లేదు, differently. మనందరం ఒక్కొక్క Still work. వేరుగా ఆలోచిస్తాం, కానీ మనందరం కలిసి పని చేస్తాం. So it's a very, very మరి ఇది powerful in the sense చాలా of చాలా effective, very శక్తివంతమైనది, simple practice. చాలా ప్రయోజనకారి, చాలా Om Shanti. సింపుల్ ప్రాక్టీస్. ఓం I don't know how శాంతి. many of you were able to practice today. మరి మీలో ఎంతమంది ఈ రోజు ప్రాక్టీస్ చేయగలిగారో నాకు తెలియదు, కానీ Even if నేను internally I am రాగానే peaceful, నేను లోపల కూడా the whole ఐ ఆమ్ energy పీస్ఫుల్, becomes నేను so శాంతంగా positive ఉన్నాను. అప్పుడు and శక్తి అంతా powerful చాలా సకారాత్మకంగా, పాజిటివ్ గా, from your own శక్తివంతంగా breath. అవుతుంది, పవర్ఫుల్ గా. When you మన say Om ఈ Shanti, శ్వాస ద్వారా your ఓం whole శాంతి physical అన్నప్పుడు energy also ఈ changes. భౌతికమైన by శక్తి saying అంతా Om Shanti, మారిపోతుంది Om శ్వాసలో. Shanti. ఓం శాంతి అని మనం And I think చెప్పుకుంటున్నట్టు. we should use this, మరి మనం you call it sacred words or ఈ శుభప్రదమైన mantra, మాట whatever, అనండి, మంత్రం అనండి, that ఇది is మనం why even all hatha ఉపయోగించి yogis for their brain and for their సాధన breathing, చేయాలి. మరి they use అలానే word Om హఠయోగులు తమ and Shanti. శ్వాస కోసం, తమ యొక్క All words are సాధన కోసం small ఓం అనే పదాన్ని వాడతారు. to, and brings very beautiful vibrations in your brain. ఓం అనేది మనం Om, when you say it, take it మైండ్ లో up, కూడా, up, బ్రెయిన్ లో Om, కూడా right? ఎంతో మంచి వైబ్రేషన్ And when you say తీసుకొస్తుంది. Shanti, it comes down to your పీల్చేటప్పుడు ఓం శాంతి అంటే soul. So brain's అది vibrations బ్రెయిన్ and లోకి peace of వెళ్తుంది. heart or తర్వాత peace. మనసు, ఆ హార్ట్ లో వైబ్రేషన్స్ కూడా శాంతిగా ఉంటాయి. Awareness, మరి vibrations of ఆ Om in the brain అవగాహనలో ఓం అనేది బ్రెయిన్ లో ఉంటే and Shanti in the heart. శాంతి అనేది Complete హార్ట్ లో state of ఉంటుంది. peace. మరి అదే శాంతిని Very, very peaceful. It's పీల్చటం, also healthy అది for the చాలా heart. పీస్ఫుల్. అది And these are both హార్ట్ important కూడా aspects. ఆరోగ్యకరం. ఈ రెండు అంశాలు జీవితంలో But then, చాలా of course, there are a lot of details ప్రయోజనకారిగా of Om అవుతాయి. Shanti. మరి ఓం శాంతి గురించి ఇంకా ఎక్కువ వివరాలు ఉన్నాయి. You నేను can do చెప్పినట్టుగా 5 Oms మీరు 5 రూపాయలు, for your 5 own రూపాయలు identity, for your చేయొచ్చు. own మీ మన యొక్క being Swadarsan గుర్తింపును, Chakradhari. ఐడెంటిటీని స్వదర్శన చక్రధారిగా చేయొచ్చు. Self, స్వయం కోసం how I played my part in the cycle. నేను ఈ సైకిల్లో నా పాత్రను ఎలా పోషిస్తున్నాను అంటే
ఈ 5 రూపాల ద్వారా in మరి confluence age, మరి సంగమయుగంలో and then say Om Shanti. Om ఉంటూ Shanti also is a kind of full stop, right? Whenever there is something around me, say Om Shanti, please stop it, right? ఒక్కోసారి ఓం శాంతి అనేది ఫుల్ స్టాప్ లో కూడా ఏదైనా ఆపండి అని చెప్పడానికి కూడా ఓం శాంతి అంటారు. ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి మన ఆలోచనలోను మన మాటల్లో కూడా. Our Dadi Prakash Mani, దాది ప్రకాష్ whenever మణిజీ meetings, there used to మీటింగ్స్ లో be ఉన్నప్పుడు discussions, మరి చర్చ జరుగుతున్నప్పుడు it to end, she would చర్చ just say, అయిపోవాలి అంటే Shanti. ఓం శాంతి అనేవాళ్ళు. Everyone will just stop. అందరూ ఆపేసేవాళ్ళు. So it's also like a మరి indication of that's అది the కూడా topic. ఓకే Om ఇక Shanti. ఈ టాపిక్ అయిపోయింది అని చెప్పటం అన్నమాట. Words. ఇందులో చాలా బహుళ ప్రయోజనకారి But మల్టీపర్పస్ the only ఓం words శాంతితో are in that awareness. మనం ఆ అవగాహనలో ఉంటేనే అది అలా Actually, పనిచేస్తుంది. when we are talking about different facets of Diamond Dadi, you can మరి see మనం the connection of one with డైమండ్ దాది యొక్క రకరకాల అంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ యొక్క కనెక్షన్ చూడొచ్చు. మనం ఇలా because from here మంచి now మాలను తయారు చేసుకోవచ్చు. to the ఇక్కడ remembrance, నుండి మనం స్మృతిలోకి వెళ్తాము. remembrance while walking, talking, moving మరి around. మరి స్మృతి నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, తిరిగేటప్పుడు Awareness could also be remembrance మరి or thinking. ఈ స్మృతి కూడా అవగాహన కూడా As soon as I స్మృతి am అవుతుంది. aware, or I think I am peaceful soul, నేను ఎప్పుడైతే అవగాహనలోకి వచ్చానో, నేను శాంతియుతమైన then ఆత్మను అనే in a స్పృహలోకి very వచ్చానో, natural way, అది సహజంగానే my ఒక thoughts will స్మృతి go to అవుతుంది. Baba. మన ఆలోచనలు బాబా దగ్గరకు So చేరతాయి. it cannot be just Om Shanti and not thought of Baba. ఓం శాంతి Like అంటే suddenly Baba, I am Baba's child, I am peaceful. ఆలోచనే కాదు, నేను బాబా సంతానాన్ని, So నేను remembrance, శాంతియుతమైన one is of ఆత్మను. course yoga and మరి ఈ స్మృతి tapasya, ఒకటేమో also యోగము, during day. రెండవది తపస్య. అంతేకాకుండా రోజులో Create a beautiful spiritual atmosphere, ఒక powerful సుందరమైన శక్తివంతమైన atmosphere where there are no obstacles. ఆత్మిక వాతావరణం, Remembrance is very important. వాతావరణం ఎలాంటి విఘ్నాలు లేని Remembrance వాతావరణంతో while walking, స్మృతిని talking, moving around. తయారు చేసుకోవాలి. ఆ స్మృతి నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు, అదే కర్మయోగి Because జీవితం అంటే. lot of things get settled. ఎందుకంటే చాలా చాలా విషయాలు Because when you are సరి remembering, అవుతాయి internally ఈ you స్మృతిలో are ఉన్నప్పుడు. cancelling many thoughts. Because you స్మృతిలో think, ఉన్నప్పుడు "Oh, no, అంతర్ముఖంగా shouldn't be thinking that." ఎన్నో ఆలోచనలు క్యాన్సిల్ చేస్తున్నాం. ఇలా ఆలోచించకూడదు So when అని you are transforming ఆపేస్తున్నాం. thoughts, మరి అలా you ఆలోచనలను are setting lot of మారుస్తున్నప్పుడు karmic accounts in ఎన్నో silence. కర్మఖాతాలను సైలెన్స్ లోనే సరి But if you చేసుకుంటున్నాం. allow everything to come in words and actions, మరి అన్ని గనక మనం మాటల్లోకి, then చేతల్లోకి we create more తీసుకొస్తే karmic accounts. ఇంకా ఎక్కువ కర్మఖాతాలు తయారవుతాయి We make కదా. our sanskars more firm. సంస్కారాలను ఇంకా గట్టిగా చేసినట్టు అవుతుంది. So one is we say, we sit in ఒకటేమో yoga and we యోగంలో forget కూర్చొని sins. మన పాపకర్మలను But during day, దగ్ధం చేయాలి. మరి రోజంతటా స్మృతిలో ఉండాలి. while doing actions, పనులు earn చేసేటప్పుడు a double income, karma మనం and remembrance. డబల్ ఇన్కమ్, డబల్ That సంపాదనను ultimate action, తయారు serving చేసుకుంటాం. yajna, ఉన్నత కర్మలు యజ్ఞం చేయటం యజ్ఞానికి, అలానే స్మృతితో Brahma Baba had this శక్తిని practice of remembrance so much. తయారు చేసుకుంటాం. బ్రహ్మ బాబాకు While eating food, ఈ యొక్క ఈ సాధన చాలా ఉండేది. తను భోజనం చేసేటప్పుడు సహజంగానే స్మృతిలో feeding ఉండిపోయేవాళ్ళు. in remembrance of Baba. First you బాబా స్మృతిలో శరీరాన్ని ఉంచేవాడు. then you feeding body, but in remembrance of Baba. కొన్ని నిమిషాలు బాబా స్మృతిలో ఉండి శరీరానికి మరి బాబా స్మృతిలోనే All of us pay తినిపించేవాళ్ళు. little more attention on మనందరం remembrance కూడా while doing actions. మరి ఈ అటెన్షన్ వచ్చితే
మరి కర్మలు చేసేటప్పుడు స్మృతిలో ఉండగలిగితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కూడా మన బుద్ధి అటు ఇటు వెళ్ళకుండా, అంటే నెగిటివ్ వ్యర్థం కాకపోయినా ఎక్కడొకక్కడ బుద్ధి వెళ్తూనే ఉంటుంది కదా. మరి రేపు మనం ఇంకా ఎక్కువ అటెన్షన్ ఉంచి పనులు కార్యాలు చేసేటప్పుడు బాబా స్మృతిలో ఉంటే ఏమవుతుంది? ఆత్మికమైన ప్రేమపూర్వకమైన వాతావరణం తయారవుతుంది. వాతావరణాన్ని సృష్టించటం చాలా పెద్ద సేవ. అది నేను స్మృతిలో ఉంటే మాత్రమే సాధ్యపడుతుంది. నేను స్మృతిలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా అందులో భాగస్వాములు అవుతారు. ఎందుకంటే ఆ వాతావరణం మన పాలన ద్వారా మన ఉన్నతి కూడా ఆ వాతావరణంపై సాధనపై ఆధారపడి ఉంటుంది. ఆ వాతావరణం గురించి కంప్లైంట్ చేస్తే దానివల్ల నేనేం చేస్తున్నట్టు దానికోసం ఉపయోగం ఏముంటుంది? మరి వాతావరణం బాగాలేదు, అందరూ ఎలా ఉన్నా నేను బాబాను గుర్తు చేసుకుంటే అప్పుడు అద్భుతాన్ని చూడొచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైన సేవ. మరి సర్వీస్ గురించి ఆలోచించినప్పుడు స్మృతి ద్వారానే సర్వీస్ జరుగుతుంది. మరి ఏది ఇంపార్టెంట్, సర్వీసా రిమెంబరెన్సా? మరి ఆత్మిక సర్వీసా కర్మయోగమా? మరి స్మృతి సంగతి ఏంటి? రిమెంబరెన్స్, స్మృతి ఏంటి? అంటే ఇప్పుడు నేను కూర్చొని స్మృతి చేయాలి కాబట్టి నేనేం చెయ్యను అని కాదు. మరి ఏది చేస్తున్నా గుర్తు చేయండి. మీరు జ్ఞానాన్ని ఇస్తున్నా, ఫోన్ మాట్లాడుతున్నా, వండుతున్నా బాబాను తలుచుకుంటూ ఉండాలి. అదే నిజమైన సర్వీస్. మరి పనులు చేసుకునేటప్పుడు, కార్యాలు చేసేటప్పుడు బాబాను స్మృతి చేయటమే నిజమైన సేవ. ఎందుకంటే అది ఆత్మలకు సహాయం చేస్తుంది. రేపు మనం ఇది ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ప్రయోగం చేద్దాం. దాన్ని తెలుసుకుందాం. మరి సేవ, స్మృతి ద్వారా సేవ చేద్దాం. అందుకే దీన్ని మనం సేవ అంటాం, కర్మయోగము అంటాము. So we doing elevated actions, but if I'm doing remembrance, నేను ఇప్పుడు ఉన్నతమైన కార్యాలు చేస్తున్నాం, కానీ ఉన్నతమైన స్మృతి ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. యజ్ఞము ఎంతో బాగా యజ్ఞ పాలన జరుగుతుంది. ఆత్మలకు సహజంగానే ఎంతో పాలన లభిస్తుంది. అందుకే బాబా చెప్తున్నారు, చాలా ముఖ్యమైన సబ్జెక్టు. చాలా తేలికైన అవ్వచ్చు, కష్టమైన అవ్వచ్చు. అంటే ఓం శాంతి. బాబా రెండవది బాబాను తలుచుకోవటం, బాబా స్మృతి. రేపు చేద్దాం. మరి జానకి దాది ఉదాహరణ ఈ స్మృతిలో ఎన్నోసార్లు తన రూమ్ లోకి వెళ్ళి సైలెంట్ లో కూర్చొని బాబాను తలుచుకుంటూ ఉండేవాళ్ళు. మేము అందుకే తన రూమ్ కి వెళ్ళినప్పుడు, తన కలిసినప్పుడు మరి మ్యాజిక్ జరుగుతూ ఉండేది. మనం కూడా చేయొచ్చు కదా అది. మనందరము యోగులమే, మనకు కూడా బాబా తెలుసు. మరి మనం ఎవరికన్నా కలిసినప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్ లో ఉన్నప్పుడు, మరి ఆ స్మృతిలో ఉండి మాట్లాడుతుంటే ఆ యొక్క అద్భుతాన్ని చూడొచ్చు.
మరి మనం బాబాతో ఉండి సేవను చేస్తున్నాం, స్మృతిలో ఉంటున్నాం. ఎప్పుడైతే స్మృతి ఉందో అప్పుడు బాబా మనతో ఉంటారు. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఓం శాంతి. Om Shanti. So now it's time for Manan Chintan, the art of journey. ఇప్పుడు మన చింతన సమయం. Sister Shireen. ఇప్పుడు షరీన్ బయాన్ని ఆహ్వానిద్దాం. Om Shanti everyone. Good ఓం evening. శాంతి అందరికీ. గుడ్ ఈవినింగ్. Thank you, Didi, for that wonderful session on Om Shanti. I will థ్యాంక్ యూ. చాలా మంచి of the few సెషన్ ఓం శాంతి words గురించి. that we heard from Dadi Janki before we started, when we started the session. And one of the things that really touched me was she was saying that she and another sister were sitting in a garden and they were looking at each other and they were just asking విషయం the question, who am I? Who am I? I am a soul. I am a తాను soul. I am a soul. ఇంకో సిస్టర్ గార్డెన్ లో And they were having తోటలో this కూర్చొని spiritual ప్రశ్నలు అడుగుతుంటే నేను ఎవరిని నేను ఎవరిని అని I was thinking అని about మాటలు the చెప్పుకుంటూ chit-chat ఉన్నప్పుడు నేను I had అనుకున్నాను, this morning, the few people I నేను spoke to, కూడా నాతో పాటు and didn't కొంతమంది get that. కూర్చొని So నేను అలా వెళ్ళలేదు. deep మరి desire to really follow Dadi, మరి Diamond ఆ Dadi, కోరిక this డైమండ్ real దాదిని inspiration అనుసరించటం to really follow చాలా her గొప్ప ప్రేరణ. and do that, at least once a day, have a chit chat రోజుకు with ఒక్కసారైనా someone where you're ఎవరితో just ఒకళ్ళకు మనం seeing each ఆత్మికంగా other as souls సంభాషణలు and you చేసుకోవాలి, are ఒకళ్ళొకళ్ళు ఆత్మగా just చూసుకోవాలి, remembering the sacred గుర్తు mantra చేసుకోవాలి of Om Shanti. ఓం శాంతి శుభప్రదమైన మంత్రాన్ని. And like Didi was saying, if we do దీది that, there will be చెప్తున్నట్టుగా wonders, అలా మనం magic will చేస్తే happen because of ఎన్నో that. మ్యాజిక్లు And జరుగుతాయి. from Didi's session, I really దీది liked what she was saying. సెషన్లో నుండి There are నాకు multiple నచ్చింది, uses and ఎన్నో benefits బహుళ of ప్రయోజనాలు sacred ఈ chant of Om శుభప్రదమైన భజన ఓం So శాంతి ద్వారా yesterday, ఉన్నాయి. this morning, since Amrit ఈ రోజు Vela, పొద్దున when I was అమృత chanting వేళ నుండి Om Shanti, I was ఓం thinking శాంతి that ని the only thing we have to do, and this is మననం really for చేస్తున్నప్పుడు me, is remembrance, is I have to be in the moment. నేను స్మృతి అంటే నేను ఆ And so క్షణంలో I was asking ఉండాలి. myself the question, the three Om నేను Shantis really నన్ను is, నేను అడుగుతూ ఉన్నాను, who am I, తెలుసుకుంటూ ఉన్నాను. to whom do మూడు I ఓం belong శాంతులు. to, and what నేను do I ఎవరిని, have to do now? నేను And ఎవరి what వారిని, do I have to నేనేం do now చెయ్యాలి is not ఇప్పుడు necessarily a physical answer, but the spiritual answer. అంటే అది And భౌతికమైన I loved ప్రశ్న Didi కాదు, was saying, just స్పిరిచువల్ take ఆత్మికమైన a few ప్రశ్న. moments, come into the awareness, go into silence, and then మరి ఆ స్మృతిలోకి వస్తూ these things, నిశ్శబ్దంలోకి who you are. వెళ్ళి And so మరి the తెలుసుకోవటం multiple ఎవరో benefits, అనే the దానివల్ల benefits of 10 రకాల really ప్రయోజనాలు doing this, ఉన్నాయి. 10 ఇది చేయటం benefits వల్ల of ఆ 10 taking some ప్రయోజనాలు time, కొంత సమయం తీసుకొని really chanting that, internalizing this sacred దా- chant మననం of Om చేస్తూ Shanti. లోపలికి And the వెళ్ళేట్టుగా first benefit మనం is that I'm automatically స్మరించాలి, introducing స్మరించాలి. introducing మొదటి myself. ప్రయోజనం, These are all based on Didi's మొదటి ప్రయోజనం ఏంటంటే నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. myself. I'm a peaceful soul. నేను I'm also not శాంతియుతమైన only ఆత్మను అని. introducing myself, but I'm also able to look at the other as a soul. మరి మిగతా వాళ్ళను కూడా And then ఆత్మలాగా the చూస్తున్నాను. second one is that a beautiful atmosphere is created. And రెండవది ఆ universal, సుందరమైన and not only వాతావరణం it's universal, తయారవుతుంది. but it's a universal acceptance of this sacred chant that everyone of all religions will accept మరి it. ఇది It has to come from that practice. ఈ స్మరణని And అందరూ then, the third one అంగీకరిస్తారు, is అన్ని ధర్మాలు అంగీకరిస్తారు. when I practice this, when I practice మూడవది, this Om Shanti, then my Manan Chintan increases. నేను ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు ఓం శాంతి మనన చింతన పెరుగుతుంది. మనన చింతన అంటే లోతైన So when I practice Om Shanti, then Manan Chintan will increase. చింతన.
And then the fourth one is, as much as we practice, there will be an impact in the outside world. And మరి the fifth నాలుగవది మరి is బయట ప్రపంచం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది and మనం that శాంతిని we will ప్రాక్టీస్ create చేయటం. a very beautiful inner silence. That just by the ఐదవది practice of this multi-purpose benefits of practicing Om చాలా Shanti is that it will create a beautiful inner లోపల silence. చాలా సైలెన్స్ తయారు Sixth చేస్తుంది మన one లోపల. is we will become an authority of experience. ఆరవది మనకు అనుభవం అధికారికంగా అనుభవశాలుగా అవుతాం. I was connecting, and actually Baba also was saying in the Sundays Murli about purity and peace, and how because of purity there will be peace, and also because of peace there will be purity. తర్వాత ఏడవది And పవిత్రత పెరుగుతుంది శాంతి వల్ల. it అవి helps రెండు. us put a full stop. It lets the past be the past, that we don't. ఎనిమిదవది ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. I was giving this example of Dadiji, that అంటే గతం గతంగానే ఉండిపోతుంది. పాస్ట్ but everyone else also puts a మన full stop. జరిగిపోయింది. The ఇప్పుడు ninth మనం one is it takes us away from limited into the unlimited. Just makes us expansive. It becomes very unlimited. And the 10th గతం one గతంలోనే ఉండిపోతుంది. తొమ్మిదవది is అనంతంగా ఉంటుంది. connecting Om Shanti with remembrance. మరి She was పదవది saying that ఓం శాంతి when ద్వారా you are transforming your thoughts. So స్మృతి this పెరుగుతుంది. mantra really is about transformation of thoughts. And especially అంటే when you're doing that, స్మృతి ద్వారా మన transforming thoughts ఆలోచన in ధోరణి silence, in మారిపోతుంది. awareness, ఆలోచన then we సైలెన్స్ లో settle our karmic మరి accounts. That's very powerful. అవగాహనలో ఉండి So చేస్తే when అప్పుడు the 10th one కర్మఖాతాలు that సమాప్తమవుతాయి. seems very impactful is when we are transforming thoughts in silence, then we settle our karmic accounts. So I was thinking that దీని this ద్వారా కర్మఖాతాలు Om Shanti really కూడా helps us look at the సెటిల్ gap అవుతాయి. between our present stage and our future perfect stage. మరి when we ఇప్పుడు మనం practice ఎలా it, ఉన్నాము, it helps us bridge that ఫ్యూచర్ లో gap ఎలా between ఉంటాము, our present stage and our future perfect stage. మరి ఈ ప్రజెంట్ కి నుంచి Thank మన you. భవిష్యత్తుకి Thank you, Didi. Om Shanti. వర్తమానం నుండి భవిష్యత్తుకి ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది. This is tomorrow's Manan Chintan point. ఇది రేపటి మన చింతన యొక్క పాయింట్. ఇప్పుడు చూపించేది Remembrance comes first, స్మృతి ముందు వస్తుంది, then service. తర్వాత సేవ. Service is to walk, సేవ అంటే నడుస్తూ move around. మాట్లాడుతూ అటు ఇటు Service తిరుగుతూ is to చేసేది. walk, talk, and move సర్వీస్ around. అంటే నడుస్తూ Remembrance మాట్లాడుతూ is to create a beautiful అటు ఇటు తిరుగుతూ చేసేది. మరి స్మృతి అంటే సుందరమైన వాతావరణాన్ని తయారు చేయటం. She does look like the embodiment of karma and yoga at the same time. దాది యోగా కర్మ A classic Dadi pose. అభిమానంలో ఒకేసారి ఉండేవాళ్ళు బ్యాలెన్స్ గా. దాది పోజ్ అది. దాది ఎట్లా ఉంటారు ఇప్పుడు, యోగము కర్మ కలిసి ఉంటాయి. Om Shanti. ఓం శాంతి. Lovely, Shireen Ben, you శరణ్ బెన్ చాలా బాగా చెప్పారు, చాలా నైస్ గా చెప్పారు. every time. మరి అలా Of course, ప్రతిసారి each one of us pay attention. మరి మనం అందరం Our అటెన్షన్ love పే for చేస్తే Dadi is to follow Dadi. మరి మన దాదిని అనుసరించటం, I think దాది we can మీద do wonders. ప్రేమ చూపించటం How much చూపిస్తే Dadi did. మనం ఎన్నో అద్భుతాలు How చేయొచ్చు. much we దాది doing and ఏమి achieving చేశారు, little, right? మరి మనం ఎంత So చేస్తున్నాం, much achieving little. మరి ఎంతో One ఇప్పుడు of the reason is ఇప్పుడు that we are మనం now ఎంతో integrating సాధించగలుగుతున్నాం. our ఎందుకంటే life మనం remembrance కలిసి in actions, మన Om Shanti in actions. మన ప్రతి కర్మలోనూ ఓం శాంతితో My heart చేస్తున్నాం. and feeling మరి నా all హృదయ of us think that way and start హృదయ doing, స్ఫూర్తిగా మనందరం and అలా చేసినప్పుడు God's task will get accomplished. భగవంతుడి భగవంతుడి So కార్యం that is సిద్ధిస్తుంది. action. మనం అందరం కూడా We will సంపూర్ణతను really fulfill సాధిస్తాం. Baba's hopes very, very బాబా soon. యొక్క ఆశలను Plus, I మనం think world needs that also. పరిపూర్ణంగా చేయగలుగుతాం. Satyam ప్రపంచానికి కూడా అదే కావాలి. Sat will సత్యమేవ
జ్యోతి energy where అంత atmosphere can be created సత్యమైన to spread శక్తి light. ద్వారా ఈ వాతావరణంలో I శాంతి know శక్తి that నెలకొల్తుంది. after lecture will stand in మరి silence few moments. దాది భాషణ తర్వాత నిలబడే వాళ్ళు Whether కొన్ని it's a big క్షణాలు crowd సైలెంట్ గా, అది చిన్న everyone గుంపైన will get పెద్ద into గుంపైన silence in a natural అందరూ way. సహజంగానే Program సైలెంట్ గా అయిపోయేవాళ్ళు. no one wants to leave. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరు వెళ్ళాలనుకునే వాళ్ళు కాదు. Really absorbed in silence. మరి అందరూ ఆ సైలెన్స్ లో Always pay attention and చేరిపోయేవాళ్ళు. practice మనం very అందరం simple కూడా అటెన్షన్ with a basic ఇచ్చి lesson, right? ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా Practice is మరి very important. మా మొట్టమొదటి పాఠం చిన్న పాఠంలో అనిపిస్తుంది, కానీ మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓం శాంతి. Om Shanti. Welcome to Vyakti Journey. Adi Dev. Special stories of those who became instruments of God. ఓం శాంతి. ఆ వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. అది రోజు ఆదిదేవి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. వండర్ఫుల్ బాబా, వండర్ఫుల్ మధుబన్, పాండవ భవన్, జ్ఞాన సరోవర్, ప్రేమలో, ఆత్మిక స్నేహంలో నేను ఎక్కడున్నాను. భక్తులు అయితే సర్వవ్యాపి అంటారు. మనం ఈశ్వరీ పరివారంలో అందరం ఉండి బాబా పిలుస్తున్నారు మనల్ని. బాబాతో మంచి అనుభవం అవుతుంది. బాబా పిల్లలు పిల్లలు అని పిలుస్తున్నారు. August 1947. 1947 ఆగస్ట్. Partition of India and Pakistan. గవర్నమెంట్ దేశ విభజన ఇండియా పాకిస్తాన్ గా చేసింది. పార్టీషన్ అయిపోయింది. దేశ విభజన జరిగిన కొన్నేళ్ల తర్వాత శివబాబా డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ భారతదేశానికి వెళ్ళి భారతదేశంలో అందరికీ సేవ చేయాలని పిలిపించారు. మరి 1950లో పిల్లలందరూ మరి కరాచీని వదిలి వెళ్ళటానికి తయారయ్యారు. మరి బ్రహ్మబాబా పిల్లలందరూ ఇండియా వెళ్ళటానికి ముందు దీది మన్మోహినీజీని మరి విశ్వకిషోర్ బాయిని ముందు వెళ్ళటానికి ఒక స్థానాన్ని చూడమని పంపించారు. దీది వెళ్ళి ఇండియాలో చాలా చాలా ప్రదేశాలు తిరిగారు. పూనా, అహ్మదాబాద్ లో కూడా చూశారు. ఎన్నో ఎదిగిన తర్వాత వాళ్ళు ప్రదేశాన్ని బాబా చెప్పినట్టుగా ఉన్న చోటని కనుక్కోలేకపోయారు. ఒకరోజు ఒక గురువు సదానందజీ దీదీని మౌంట్ ఆబుకు ఆహ్వానించారు. On the land of Mount Abu, మౌంట్ ఆబులో అడుగు పెట్టగానే ఆ అందమైన పర్వతాలు చూడగానే బాబా యొక్క మాటలు గుర్తొచ్చాయి. పిల్లలు, చివర్లో బ్రాహ్మణులు మీరు పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేస్తారు. మీరు రాజులు ఉండే ప్రదేశంలో ఉంటారు అని చెప్పారు. అప్పుడు దీదీకి అర్థమైంది, తను సరైన ప్రదేశానికి చేరుకున్నాను అని. in Mount Abu, there used to be vacant residence of kings called రాజులు వారం చివరిలో ఉండే ప్రదేశం ఉండేది, బ్రిడ్జ్ కోటి అని. ఆ ప్రదేశాన్ని చూడగానే మరి దీది అహ్మదాబాద్ వెళ్ళి కరాచీలో ఉన్న బ్రహ్మబాబాకు ఫోన్ చేసి బ్రహ్మబాబా సలహా అని అడిగారు.
బాబా higher వెంటనే disciplines. ఆ స్థలాన్ని తీసుకోవడానికి Brother అనుమతి Vishwa ఇచ్చారు. Kishore మరి విశ్వకిషోర్ సోదరులు finalized all the necessary అవసరమైన paperwork అన్ని వ్రాత and పనులను started పూర్తి to చేసి prepare Bridge Koti మరి బ్రిడ్జ్ for కోటి Baba's arrival. బాబా 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 There were బాబా 450 కోసం సిద్ధం చేశారు. workers in ఆ Karachi సమయంలో at that కరాచీలో time. 400 When their మంది luggage యజ్ఞంలో was సభ్యులు piled at ఉన్నారు. Karachi port, మరి వాళ్ళ a huge crowd వాళ్ళ of people సామానులు gathered కరాచీ around పోర్టులో to ఎంతో bid పెద్ద farewell with పోగైంది. garlands and ఎంతో flowers. మంది పూలదండలతో As they sat వీడ్కోలు on పలకటానికి steamer, వచ్చారు. వాళ్ళు it felt స్టీమర్లోకి as if they were అడుగు leaving the పెడుతున్నప్పుడు shore of the old మరి world వాళ్ళకి అనిపించింది and పాత going ప్రపంచం యొక్క towards the ఒడ్డును shore వదిలి of కొత్త the new ప్రపంచం world. యొక్క తీరం వైపు వెళ్తున్నట్టుగా At last, అనిపించింది. the చివరికి Yajna members యజ్ఞ reached the సభ్యులు port of నౌకాశ్రయానికి ఓకా Oka. నౌకాశ్రయానికి From Oka, చేరుకున్నారు. they all took ఓకా a train నౌకాశ్రయం to నుండి Mount వాళ్ళంతా Abu. మౌంట్ ఆబుకు రైలు ఎక్కారు. As soon as Baba reached Mount Abu, బాబా మౌంట్ ఆబు he took the చేరుకోగానే children to the పిల్లలను lovely temple of దిల్వాలా Dilwara. మందిరం యొక్క సుందరమైన This is ఆలయానికి when తీసుకువెళ్లారు. Baba revealed the అక్కడే secret of బాబా choosing Mount ఒక Abu రహస్యాన్ని as their service వెల్లడించారు. place. మరి మౌంట్ ఆబును ఈ Baba సేవా స్థలంగా explained ఎందుకు వెనుకున్నారో that చెప్పారు. 5,000 years బాబా before, చెప్పారు, the మొదటి first 5,000 deity, సంవత్సరాలకు ముందు Brahma, బ్రహ్మ had done మొట్టమొదటి his దేవత tapasya here, తన తపస్సును along with first goddess తపస్సును Saraswati. సరస్వతీదేవితో On పాటు these ఇక్కడే చేశారు. mountains were ఈ the పర్వతాల్లోనే memorials of the special వాళ్ళ events. జ్ఞాపకాలు The most beautiful చాలా అందమైన temples of దేవాలయాలుగా ఉన్నాయి అని చెప్పారు. అక్కడ ఉన్న దేవాలయాలు Dilwara, దిల్వారా మందిరం, Ambamata, అంబామాత, Adyar Devi, ఆధార్ దేవి, Kumari Kanya, and కన్యాకుమారి Achalgarh. మరియు అచల్గఢ్. These temples are ఈ built with marbles, దేవాలయాలు which tell the అన్ని story పాలరాయితో of all the నిర్మించబడ్డాయి. heroic yogis మరి who have ఇవన్నీ conquered death through their ఎవరైతే union with God. మరణాన్ని జయించిన వీరోచిత యోగుల కథలను చెప్పే సుందరమైన ఆలయాలు. There are two దెల్వాల statues of ఆలయంలో Adidev, 2 విగ్రహాలు ఉన్నాయి. ఆదిదేవుని విగ్రహాలు. ఒక ఆదిదేవుని విగ్రహం నల్లగా ఉంది, ఇంకొకటి This తెల్లగా ఉంది. represents ఇది Baba's బ్రహ్మ బాబా యొక్క transformation అశుద్ధత from నుండి impurity to పరిపూర్ణతకు perfection. పరివర్తనను In the సూచిస్తుంది. temple's inner walls, ఆలయం are లోపల గోడల్లో 108 statues ధ్యానంలో of a yogi in meditation. 108 విగ్రహాలు, ఒక యోగి యొక్క 108 ఒక విగ్రహాలు Is in ఉన్నాయి. the hearts of each ఒక one, పెద్ద వజ్రం ప్రతి ఒక్కరి representing their హృదయాల్లోనూ ఒక constant పెద్ద love వజ్రం ఉంది. for Shiv అంటే Baba. ప్రతి ఒక్కరికి Each మూడవ one కన్ను is an ఉన్నట్టు. ఇది open వారి third ఆత్మ eye, చేతన అవగాహనకు symbolizing their ప్రత్యక్షత. subconscious awareness. ఇది ఆత్మ చేతనకు The amazing అవగాహనకు truth is that the ప్రతీక. entire temple of అద్భుతమైన Dilwara నిజం ఏమిటంటే echoes దిల్వారా holy ఆలయం events మొత్తం which are మరి taking place right now at the So- confluence age. మన హృదయాన్ని Baba సంగమ వయసులో said సంగమ that these వై- memorials that you see here in Abu are the memorials of the Yajna from last cycle. బాబా చెప్పారు, సంగమ యుగంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు ఇది ఈ ఆలయం ప్రతిధ్వనిస్తుంది అని చెప్పారు. ఆబులో మీరంతా ఇక్కడ చూసే ఈ సౌకర్యాలు చివరి చక్రం నుండి యజ్ఞ సౌకర్యాలుగా అని బాబా చెప్పారు. బాబా పిల్లలు స్థలాన్ని సందర్శించడం మరియు అందరి స్మారకాలను చూడటం మంచి అనుభవం. బాబా ఆదేశం మేరకు యజ్ఞం మౌంట్ ఆబులో స్థిరపడింది. బ్రిడ్జ్ కోటి ఇప్పుడు మధుబన్ అని పేరు పెట్టారు, అంటే తేనెతో ఉన్న అడవి అని. మౌంట్ ఆబుకు చాలా ప్రశంసలు ఉన్నాయి. ఎంతో అద్భుతమైన ప్రదేశం. జ్ఞానం యొక్క కాంతి అక్కడ వెలుగుతూ ఉంది. భ్రమ నాశనం అవుతుంది. ఆబు మౌంట్ ఆబు ప్రతి ఆత్మకు బహుమతినిస్తుంది. ఇక్కడ నిజమైన మతాన్ని బాబా బోధించారు. సత్యం కల్ప కల్పం బ్రహ్మ తనువులో శివుని అవతారమయ్యింది.
కల్పకల్పం ఆబు నుండి సత్యమైన గీతా జ్ఞానం ప్రచారం జరిగింది. साकार में आकर बच्चों से मिलते यहाँ पर భగవానుడు సాకారంలోకి వచ్చి పిల్లలతో కలుస్తున్నారు. बच्चों का मेला रूहानी बाबा పిల్లల మేళాత్మిక మేళ ఇది. ఈ మహిమ చాలా గొప్పది. ఇదే అద్భుత శాస్త్రం వేద పురాణం. ప్రియమైన మధువనం నా కళలో ఉంది. దిల్వాడ మధువను బాబా మనసులోనే కలిశారు. మధువ ఎంతో మధురమైనది. మధువనం ఎంతో మధురమైనది. ఈ కళలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది.